సిగరెట్, పాన్ మసాలాపై 40% జీఎస్టీ విధించిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకంను పాన్ మసాలాపై విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% జీఎస్టీని కేంద్రం విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ను కూడా పెంచింది. అలాగే పొగాకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం భారీగా పెంచింది. గత ఏడాది డిసెంబర్లో పాన్ మసాలా తయారీపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్, పొగాకు ప్రొడక్ట్స్పై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 కీలకమైన బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారని తెలిపారు. దీనికి అదనంగా సెస్ ఉందని, తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా వచ్చే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజా ఆరోగ్య కోసం ఖర్చు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రముఖ సిగరెట్ కంపెనీలపై ఐటీసీ, గాడ్ఫ్రై, ఫిలిప్స్ షేర్లు పడిపోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఉత్పత్తి ధరలు పెరగనుండడంతో అమ్మకాలు తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలోనే స్టాక్స్ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. బీఎస్ఈలో ఐటీసీ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరు 10% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపైన భారీ ఎత్తున పన్నులు విధిస్తుంది. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఆదాయంతోనే ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య భద్రతా కార్యక్రమాలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.